మహిళా రిజర్వేషన్ల గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు. ఆయన ఏమంటారంటే మహిళలకు 33% సీట్లు ఇస్తాం అంటూ లోకేష్ గారు ప్రకటన చేశారనమాట. ఈ ప్రకటన కూడా ఒక డైవర్షన్ ప్రకటనే. ఎందుకంటే ఈ రోజున ఎలాగో మహిళా రిజర్వేషన్లు దేశం అంతటా రాబోతున్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. ముందుగానే వాటి క్రెడిట్ ని దొంగలించే ప్రయత్నం అన్నమాట ఇది. అంటే ఎలాగో దేశమంతా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకగ్రీవంగా ఉంది, అది ముందే మనం చెప్పేశాం అనుకోండి, అది ముందే మన క్రెడిట్ లో పడిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట. అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ ఇది అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ బై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు. అసలు మీరు మహిళల గురించి మాట్లాడే ముందు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పండి. అసలు ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరు మహిళల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడుతారు కానీ